పొట్ట మీద కొడుతున్నావు. నేను ఇప్పుడు ఆటో ఎక్కి వచ్చిన రమేష్ గౌడ్ అట అబ్బాయి, రమేష్ గౌడ్ డ్రైవర్ చెప్తా ఉన్నాడు ఆటోలు వస్తా ఉంటే, నేను ఆ కొడుకు ఫీజు కట్టలేకపోతున్నా సార్, నా ఆటో ఇన్స్టాల్మెంట్ నెలకు 9,000 ఉన్నది సార్, ఇంట్లో భార్య తిడుతున్నది సార్, కేసీఆర్ ఉన్నప్పుడు రోజు 1,500 2,000 సంపాదించినాం, ఇప్పుడు 500-600 వచ్చుడు కష్టమైతుంది, నైట్ డ్యూటీ చేస్తున్నాం, డబుల్ డ్యూటీ చేసినా ఇల్లు కిరాయి వెళ్తలేదు, ఆటో నేను అది ఇన్స్టాల్మెంట్ ఫైనాన్స్ కట్టలేకపోతున్నాను రమేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు. आप क्या नाम बोले? शेख नजीर साहब, ये भी యూసఫ్గూడ से है, బోరబండా से है. షేక్ నజీర్ గారు కూడా ఏమంటున్నారు, నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు నీలోఫర్లా, కనీసం నీలోఫర్ దవాఖాన్ల సూదులు మందులు కూడా బయట కొనుకొచ్చుకోమంటున్నారు, దవాఖాన్ల సాఫ్ సఫాయి లేదు, మందులు ఇస్తలేరు, ఎట్లా బతకాలి మేము ఆటో డ్రైవర్లము? రోడ్లు కూడా ఒక ప్యాచ్ కూడా రోడ్ లేదు సార్, 2 సంవత్సరాల నుంచి రోడ్ ప్యాచ్ కూడా లేదు, బండ్లు మొత్తం ఖరాబ్ అవుతుంది. రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు, ఆటోలు కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ. అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టిరు. అజరుద్దీన్ కూర్చుండు, ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ జూబ్లీస్ లోనే ఇద్దరు కలిసి కూర్చున్నారు, ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబంకి మొత్తం నాశనం చేసిరు. మరి ఆ జూబ్లీస్ ఇలా మోకా వచ్చింది 100% సార్. నేనైతే 10 రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపుతా, 2 సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ 10-15 రోజు ఎలక్షన్ దాకా బండి ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి 10 ఓట్లు వేపిస్తా. ఒక్కొక్కరు అంటే అన్ని నా బిల్డింగ్ లో ఎంత మంది కిరాయికున్నా అందరు తీసుకెళ్తా, ఫ్రీలో తీసుకెళ్తా సార్, ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లో, ఇంకా కంపల్సరీ చేస్తా సార్. సో ఇలా మేము మళ్ళీ కోరేది ఒక్కటే, షేక్ నజీబ్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏమనంటే డబ్బులు లేవని గోబల్స్ మాటలు మాట్లాడుతున్నావు. డబ్బులు లేకపోతే ఫ్యూచర్ సిటీకి ఒక ఊరు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక మనిషి లేడాడ. 5,000 కోట్లతో రోడ్ ఎందుకు వేస్తున్నావు? ఆయన పైసలే లేవనబట్టివి, ఊరు లేని కాడ వాడలేని కాడికి 5,000 కోట్ల రూపాయలతోని నీ అనుకున్న వాళ్ళకు టెండర్లు ఇస్తేవి, 5,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వేయబట్టివి. మా ఆటో డ్రైవర్కు 10,000 ఏనికి చేతన అవుతలేదా? పైసలు లేక కాదు, నీవు కమిషన్లు వచ్చే కాడ మాత్రమే ఖర్చు పెడుతున్నావు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద 20,000 కోట్లతో టెండర్లు పిలిచినావు కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు 4 స్కూళ్లు కలిపి ప్యాకేజీలు చేసి అనుభవం లేకపోయినా నీ అనుయాయులకు టెండర్లు ఇచ్చినావు. 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ పిలుస్తావు, 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్డు పిలుస్తావు, హ్యామ్ రోడ్ల పేరు మీద టెండర్ల యొక్క వాల్యుయేషన్ పెంచి 10,000 కోట్లతో హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలుస్తావు. అంటే యాడాడ కమిషన్ వస్తే గాడగాడ టెండర్లు పిలుస్తున్నావు, పైసలు ఖర్చు పెడుతున్నావు. గరీబోళ్ళు ఆటో డ్రైవర్లు ఓట్లప్పుడు యాదికొచ్చింది కానీ గద్దెనెక్కినాక మర్చిపోయినావు నువ్వు. అంటే ఈ ఆటో డ్రైవర్లకు ఇవ్వమంటేనే పైసలు లేవట్టవా? మరి వాటికి ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? ఓ పైసే కాన్